పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగకన్యాం మనసా స్మరామి. ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ముందుగా మనకి ఈ యొక్క వారంలో చతుర్గ్రహ కూటమి నడుస్తుంది. మకర రాశిలో మనకి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఉన్నాయి. అలాగే రాహువు కుంభరాశి, మీనరాశిలో శని, కేతువు సింహరాశి, గురుడు మిథున రాశి. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. మరి మకర రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వారంలో చెప్పబోయేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో వల్ల ఏర్పడినటువంటి యొక్క ఫలితాలు, అవి శుభాలైనా అశుభాలైనా వాటి యొక్క ప్రభావం ఈ 12 రాశుల వారి మీద పడుతుంది, ద్వాదశ రాశుల వారి మీద. అయితే వీరందరికీ కూడా యక్షిణీ సాధన వలన మనము ఒక్కొక్క రాశి వారి యొక్క ఈవిల్ ఎఫెక్ట్స్ని బాగు చేసుకోవచ్చు. యక్షిణి అంటే ఎవరంటే మనకి దేవతలు దుర్గమ్మ తల్లి, ఇలాగా పార్వతి, సరస్వతి, లక్ష్మి వీళ్ళే తెలుసు మనకి. యక్షిణీ దేవతలు కూడా ఒక దేవతలు. వాళ్ళు ఈ అమ్మవారి కంటే తక్కువ ఎనర్జీస్లో ఉన్నటువంటి దేవతలు, కాబట్టి తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి, రాష్ట్రపతిని కలవాలంటే చాలా పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళే దుర్గాదేవత, లక్ష్మీ, సరస్వతి అనమాట. అదే మీరు చిన్నోళ్ళని కలవాలనుకో, ఏ అటెండర్ని, క్లర్క్ని కలవాలంటే ఇమ్మీడియట్గా కలుసుకుంటారు. అంటే వాళ్ళే యక్షిణీ దేవతలు, గంధర్వ, కిన్నెర, కింపురుష, ఈ యొక్క అప్సరస్సులు అందరూ కూడా. కాబట్టి యక్షిణీ సాధన చేసుకోండి. మీకు ఈ 12 రాశుల వారికి కూడా ఏ విధంగా బయటపడతారో మీరు ఒక్కొక్క రాశి వారిగా చెప్తాను. మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. మరి ఈ ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన అందరికీ కూడా అపరిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి, అనారోగ్యం పాలవడానికి అవకాశాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల క్రితం మీకు అనారోగ్యం చేసినప్పుడు మీరు సరిగ్గా చూసుకోలేదు. మరి ఇప్పుడు అనారోగ్యం గత 5 సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ రావడం అనేటటువంటివి జరుగుతాయి. నోటి నుంచి రక్తం పడడం, నడుము నొప్పులు, ఇలాంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి ఇప్పుడు ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు కూడా వివాహాలు కావు. శుక్రం మోఢం నడుస్తుంది. కాబట్టి తొందరపడి వివాహాలకి, పెళ్లి చూపులకు రమ్మని చెప్పి అమ్మాయిలు కంగారు పెడుతూ ఉంటారు. ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఏమో పంపిస్తారు. తీరా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పేసి సింపుల్గా తప్పించుకుంటుంది. ఇదంతా కూడా శుక్రగ్రహ ప్రభావం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే టీచర్లు, లాయర్లు, ఈ యొక్క డాక్టర్లు, వీళ్ళకి ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. పల్లెటూరులో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యవసాయం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. కమిషన్ ఏజెంట్స్ అందరూ కూడా బాగుపడడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కోల్డ్ స్టోరేజ్లు, చేపల రొయ్యలు, చెరువులు, తర్వాత హోటళ్ళు, ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, బట్టల షాపులు, ఈ బిజినెస్లు అన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి చతుర్గ్రహాల వలన ప్రభుత్వం నుంచి అధికమైనటువంటి సంపద, అధికమైనటువంటి సబ్సిడీలు, లాభాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మనకి యక్షిణీ సాధన అనేటటువంటిది మీరు జాగ్రత్తగా చేసుకోండి. కామేశ్వరి యక్షిణి అని ఉంటుంది. మరి ఈ అమ్మవారిని కనుక మీరు చేసుకున్నట్లయితే, యక్షిణి అంటే ఎవరో కాదు, దుర్గాదేవే, కాళరాత్రి రూపంలో ఉన్నటువంటి తల్లి. అలాగే ఏలినాటి శనికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. ఈ యొక్క ఏలినాటి శని సమయంలో యక్షిణీ సాధన బ్రహ్మాండంగా పనికొస్తుంది. మీ జీవితాలు మారుస్తుంది. శుభమస్తు.